హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుటి రెసిపీ వచ్చేసి ఒంటికి చలవ చేసే ఎంతో రుచికరమైన కమ్మటి సగ్గుబియ్యం పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడిగా తాగినా లేదా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో సగ్గుబియ్యంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ బాడీకి చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు సాబ్దానాను 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక 2 సార్లు బాగా వాష్ చేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇలా మ్యాష్ చేసినప్పుడు ఈజీగా మ్యాష్ అయ్యేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 700 గ్రామ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ గేదె పాలే కాచి చల్లార్చినవి నా దగ్గర ఉన్నాయి. వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు, ప్యాకెట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. కొన్ని డ్రై ఫ్రూట్స్, కొద్దిగా ఇలైచి, కొన్ని సేమ్యాలు, నెక్స్ట్ గీ తీసుకుంటున్నాను. పాలు ఇలా బాగా పొంగనివ్వాలి. ఒక్కసారి ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఇందులోకి షుగర్ వేసుకుంటున్నాను. 1 కప్పు కంటే కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలంటే 1 కప్పు మొత్తం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ బాగా కరిగించుకోవాలి. తర్వాత సాబ్దానాను ఈ విధంగా వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఉడికే పాలలో వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత వేసుకోవాలి సాబ్దానాను. తర్వాత మరో పక్కన 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక 3-4 స్పూన్ల వరకు సేమియాను రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు సేమియాను. నేను ఇక్కడ చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఇలా బాగా రోస్ట్ చేసిన సేమియాను ఈ ఉడికే పాలలో వేసుకున్నాను సాబ్దానాలో. తర్వాత ఇలైచి కూడా వేసుకున్నాను. చూడండి, ట్రాన్స్పరెంట్గా ఉడకాలండి. అప్పటి వరకు మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత మరికొద్దిగా నెయ్యి వేసుకొని మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న వీటిని ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసంలో పైనుండి వేసుకోవాలి. సో ఈ పాయసం చాలా రుచికరంగా చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఇందులో మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు, ఖోవా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా తాగినా సూపర్గా చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని వేడివేడిగా తాగినా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పెట్టుకుంటే చల్లగా తాగినా ఈ ఎండలకు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి తప్పకుండా. అప్పుడే మనకు ఈ పాయసం అనేది టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.